అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. లోపలేం లేదు డొల్లా. హాయ్ గాయ్స్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కళ్యాణ్ రామ్ గారి కొత్త సినిమా అయితే చూశాను. సినిమా గురించి అయితే ఎంత మాట్లాడుకుంటే అంత బెటర్. అంతకుముందు వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక చిన్న చిన్న విషయం ఏంటంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఇయర్ ఎండ్ లోపల ఒక 10,000 మంది సబ్స్క్రైబర్స్ కొట్టాలనేది నా టార్గెట్. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఇంకేముందిలే, అదే పాత స్టోరీ, అదే పాత రైటింగ్, కొత్తగా ఏది ట్రై చేయము అన్నట్టుంది టీఎఫ్ అయితే. ఈ సినిమాలో అయితే అదే పాత స్టోరీకి కొత్తగా మ్యూజిక్, కొత్తగా కొన్ని సినిమాటిక్ ఎలిమెంట్స్ యాడ్ చేసి తీసినట్టుంటుంది సినిమా అయితే. ఈ సినిమాలో ఫైట్లు కూడా అంతే, ఏదో మన ఈ స్కంద ఇలాంటి ఇలాంటి ఫైట్లు చూసిన ఫీల్ వచ్చేస్తుంది ఈ సినిమాలో ఫైట్లు చూస్తూ ఉంటే. మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ఎందుకు వస్తుంది అని కూడా మీకు అర్థం కాదు. ఈ సినిమాలో కొన్ని సీన్లో అయితే హీరో వస్తాడు, కొడతాడు, వెళ్తాడు, మళ్ళీ రిపీట్. హీరో వస్తాడు కొడతాడు, రిపీట్. ఇదే జరుగుద్ది సినిమా మొత్తం. అసలు హీరోయిన్ అయితే ఎందుకుందో నాకైతే అర్థం కాలేదు ఈ సినిమాలో. ఆమెకు ఒక ఇంపార్టెన్స్ కూడా లేదు ఈ సినిమాలో, ఊరికే పెట్టారు అనిపిస్తుంది. ఏదో మదర్ అండ్ సన్ సెంటిమెంట్ మీద సినిమా చేశారు కానీ అంతగా కనెక్ట్ చేయలేకపోయారు ఆడియన్స్కి. సినిమాకి ఆడియన్స్ని కనెక్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు మనము కొన్ని మదర్ సెంటిమెంట్ మూవీస్ చూసింటాం, ఛత్రపతి కానీ, కేజీఎఫ్ 1 and 2 కానీ. ఇవి చాలా యూనిక్గా కనెక్ట్ అవుతాయి ఆడియన్స్కి. కానీ ఈ ఈ సినిమాలో అలాంటి ఒక ఫీల్ మనం మిస్ అవుతాము. ఇక కొన్ని చోట్ల అయితే కెమెరా మరీ గాల్లో తేలినట్టు ఉంటుంది కెమెరా. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ గారు కానీ, వైజయంతి గారు కానీ చాలా బాగానే చేశారని చెప్పొచ్చు ఈ సినిమాలో. ఇక క్లైమాక్స్ అయితే మీకు మైండ్ పోతుంది, అలా ఉంటుంది. అంటే కొంచెం కూడా మీకు నచ్చదు, ఏదో కామెడీగా చేసేసారు క్లైమాక్స్ని అయితే. ఇక సినిమాలో సాంగ్స్ అయితే కూడా ఏమంతా బాగాలేవు, ఓకే సోగానే ఉన్నాయి పాటలు అయితే. విజయశాంతి గారు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత రెండో సినిమా ఇది. సినిమాలో అక్కడక్కడ కొన్ని ట్విస్ట్లు అయితే పెట్టారు, కానీ మనకు ముందే తెలిసిపోతుంది అనమాట. ఇలానే జరుగుతుంది అని స్టోరీ మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇక ఇలానే జరుగుతుంది స్టోరీ, ఇలా వెళ్తుంది అని తెలిసినప్పుడు ఇంకా సినిమా చూసే ఫీల్ రాదు మనకు. ఓకే, ఏదో పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో ఒక సినిమా చూద్దాము అనే ఫీలింగ్లో మీరు ఉంటే కనుక ఈ సినిమాకి వెళ్ళొచ్చు. ఓకే గైస్, ఒకవేళ ఈ సినిమా కనుక మీరు ఇప్పటికే చూసుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. చూసి వచ్చిన తర్వాత కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది అని. ఇక మన ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్.